ఈ సమయాల్లో ప్రభు తన యొక్క మహాకృపమైన ఇలాగ మళ్ళా సజీవంగా వచ్చి మరి ఈ సేవా ప్రార్థనా మందిరంలో ఇలాగ మనం చేరవడానికి ప్రభు మనకు సహాయం చేసినందుకు మరి ప్రభుని మరోసారి మా ఇంటి వస్తున్నాను. అక్కడ కూర్చున్న వారు దయచేసి మరి మందుల లోపల ఖాళీ ఉంది, లోపల కూర్చుంటే మంచిది. పందుల్లో ముందు కూర్చి లేకూడదు. కుర్చీలో ఎప్పుడైతే పందులు వేసినారో అప్పుడు వెనకాల కూర్చుంటారు. మనకి ఇది రెండిన తర్వాత వెనకాల వేసుకోవాలి కూర్చోలు. దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. కింద కూర్చోగలిగిన వారు ఎవరైనా, కుర్చీలో కూర్చోగలిగిన వారు ఎవరైనా సరే దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. ఏమైనా సాయం చేయండి. కూర్చోగలిగి లాంగ్ తీసుకుని ఖాళీగా ఉన్నాను. కుర్చీలు కూడా ఉన్నాయి, తెచ్చుకోమని కుర్చీలు కూడా తీసుకున్నాను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ముందు కూర్చోవడం నేర్చుకోవాలి. ఇది మరి చెప్పాల్సినంత అవసరం లేదు. మనం అందరం దైవసేవకులము. మరి చాలామందికి చెప్పేవాళ్ళు ఉంటాము. అసెంబ్లీలో కూడా వచ్చినప్పుడు, ఆరంభ సమయాల్లో కూడా వచ్చినప్పుడు సంఘానికి మనం చెప్తూ ఉంటాము. దయచేసి ముందుకు రండి కూర్చోమని చెప్తూ ఉంటాం. మనం వెనకాల కూర్చునేట్లాగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఖాళీ ఉండే అవకాశం ఉంటే ఖాళీగా ఉండి ముందుకు వచ్చి కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా సరే అలా ఉంటే మీకు ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇస్తారు. అందుకని ఈ సంగతులు మనం మరి జ్ఞాపకం చేసుకుంటున్నాము. సమయంలో మనం ప్రభు సన్నిధిలో కొంత సమయం మరి ప్రార్థనలో మనం కొనసాగించబడకపోవడము, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుండి మరి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటాము. మరి ఈ సమయాల్లో మరి మన మధ్యలో మరి సహోదరులు జి ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. చెన్నై అనే ప్రాంతం నుంచి వచ్చారు. తమిళనాడు ప్రాంతాల నుంచి వచ్చారు. గత 2 వారాలుగా మరి ఈ దమ్మ గారు అలాగనే అడ్డ రోడ్డు ఏలూరు ప్రాంతాల్లో మరి సేవ చేస్తూ మరి ఈరోజు కూడా మనతో ఉండడానికి ఇక్కడికి వచ్చారు. మరి చాలా సంతోషం. వారు మధ్యాహ్న సమయంలో మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దయచేసి మీరందరూ కూడా మరి వెళ్ళకుండా, అంటే మీరు ఎక్కడికి ఈ గుడికి అనంతరం కూడా ఎక్కడికి వెళ్ళకుండా భోజనం అయిన తర్వాత కూడా మీరు ఇక్కడే ఉంటే దైవసేవకులు మనకు దేవునికి వర్తమానం అందిస్తారు. దయచేసి అందరూ ఉండవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుండి పితరుల రాసిన పత్రిక 12వ అధ్యాయం. పితరుల పత్రిక 12వ అధ్యాయం. పితరుల పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి ఉన్నాయి. అందరూ కలిసి చదువుకుంటారు. పితరుల 12 అధ్యాయము 28, 29 చివరి వచనాలు దయచేసి అందరూ కలిసి చదువుకుంటామండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయ ప్రయోగంతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం నెల నా దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. ప్రభు ఈ లేఖన భాగాన్ని దీవించుగాక. ప్రార్థన చేసి వాటిని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మీ పాదముల మీ వందనాలు. ఇంతవరకు మేము సహాయపడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయాల్లో ఇలా సేవా ప్రార్థన మందిరంలో ఇలా చేరి దాసులుగా మరి మీ సొంతలో కూడి ప్రార్థన చేయడానికి అవకాశం సవాల్సిందిగా మీరు కలిగించినందుకే మీ స్తోత్రాలు. వచ్చిన మీ మరి సేవకులందరూ కోరుకున్న వందనాలు. ఇక్కడ రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాము. మరి మీ చేత మీద సమకూర్చిపెట్టి సహాయం చేయండి. మీ సన్నిధిలో తండ్రిలో మీ కూడా మాకెంతో ఆశ్చర్యకరంగా వేరుకరంగా మనం చేస్తున్నాము.
కుటుంబంగా ఎక్కడ మంచిగా వస్తున్నామో అక్కడ మీరు ఉంటారని వాగ్దానం చేశారు. మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని ఆశ్రయించవలసిందిగా మనం చేస్తున్నాము. మేమైతే మానవుడు బలహీనలు మంచివారము, మరి కేవలం తన చేసుకోవడానికి మేము దాసులమని మేము సులభకుంటూ మీ సన్నిధికి వస్తున్నాము. మీరే మమ్మల్ని కనిపించిన వారే, కృప చూపించిన వారే, ఈ సమయంలో తండ్రి మీరే మాకు సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. నాయన మరి ఈ సమయాల్లో చదవబడిన వాక్య వాక్యప్పుడు వందనాలు మధ్య శాస్త్రించండి వాక్యాన్ని ఆధారం చేసుకుని విషయాలు ప్రభావం మేము పంచుకోవాల్సి ఉంటుండగా మీరు సహాయం చేయండి. మరి అవిపాత్రను కూడా జ్ఞాపకం చేసుకుని నన్ను కూడా బలపరచండి. ప్రభావ మీ ఆత్మ చేత నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీరే మీ మాటలు మీరు మాకు అందించమని నాతో కూడా మాట్లాడవలసిందిగా మనం చేస్తామని నాకు తెలుసు. మా ప్రియ ప్రభువును మా రక్షకుడు మీ మనుషుడైన యేసు ప్రభువారికి ప్రశస్తమైన నామంలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి గత నెలలో అంటే అంతకు ముందు నెలలో వర్ష మరి కొత్త అనుకుంటాను అక్కడ జెరూసలేంలోనేమో దేవుడు గారు వాక్యం చెప్పారు. జెరూసలేంలో నేను పరిచయం చేయలేదు వాక్యం. తర్వాత కొత్త అనుకుంటా నేను ఈ వాక్యం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మీకు ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకైతే తెలియదు. అప్పుడు కొన్ని విషయాలు మాత్రమే పంచుకున్నాము. ఇంకా మిగిలిన విషయాలు కొంచెం పంచుకుందామని ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. మిగిలిన రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూస్తే చదువుకున్నాం కదా. ఇక్కడ ఏమరాయకుండా చదువుతున్నాను గమనించండి. చివరివచనంలో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఎవరైనా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. మనము సేవ చేసే దేవుని సేవకులుగా మనం ఎటువంటి సేవ చేయాలనే విషయాల గురించి ఇక్కడ ఈ గ్రంథకర్త ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. మరి దేవునికి మనము ప్రీతికరమైన సేవ చేయాలనే విషయాల గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ నుండి కొన్ని విషయాలు మనం చూసాం. ప్రీతికరమైన సేవ అంటే అర్థం ఏంటంటే మరి దేవునికి యాక్సెప్టబుల్ సర్వీస్ అంటే అనుకూలమైన సేవ, దేవునికి ఇష్టమైన సేవ, దేవునికి ప్రీతికరమైన సేవ మనం ఎలా చేయాలనే విషయాల గురించి ఇక్కడ మనకి ఈ వచనం రాయబడింది. సేవ అనేది చాలా రకాలుగా జరుగుతుంది దినాల్లో. మనకు తెలుసు, మనం చూస్తున్నాము. మరి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఇదివరకు మనం చూసిన ప్రకారము మరి గాడి వాడిన సీమోను కూడా సేవ చేస్తూ వచ్చాడు. అదంతా కూడా గాడి సేవ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. మరి ఫిలిప్పు పెట్టే ముందు మరి గొప్ప కార్యం చేస్తున్న ఆ గాడి ఆ సీమోను మరి తర్వాత మరి ఫిలిప్పు మొదలైన అపోస్తలులతో కలుసుకున్నప్పుడు మరి తాను కూడా మరి నాకు కూడా వరం కావాలని అడిగాడు పరిశుద్ధాత్మ గురించి. మరి అపోస్తలులు వారిని హెచ్చరించినట్టుగా గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. దయచేసి మరి అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాము. అపోస్తలుల కార్యంలో మరి 8వ అధ్యాయము జస్ట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి మీరు మర్చిపోయి ఉండవచ్చు పరిస్థితి కాబట్టి జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. 9వ వచనం అపోస్తలుల కార్యములు 8:9 వచనంలో సీమోను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాడి చేసు తను ఎవడో గొప్పవాడని చెప్పుకోవచ్చు. సమరయ జనులను ప్రాంతీపరుస్తూ ఉండెను. ప్రతివాడు మొదలుకొని గొప్పవారి మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడితడే అని చెప్పుకొచ్చు అతనిని నడిచిపెట్టింది. కాబట్టి ఈ సీమోనుని ఈ వ్యక్తి గాడి చేస్తూ నేను కూడా సేవ చేస్తున్నానంటుగా చెప్పుకుంటూ ప్రజలైన వారిని ఎంతగానో మరి ఆశ్చర్యపరుస్తూ వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలాంటి సేవలు మరి దినాల్లో చాలా చోట్ల జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. మరి ఇలా కొట్టుకుంటే పడిపోతున్నారు మనుషులు. అంటే అంత శక్తి ఉందన్నమాట పాస్టర్ గారు. మరి వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు కొన్ని క్యాంప్స్లు కానీ గడుపులు కానీ జరిగిపోతున్నాయి. మరి
ఇలాంటి పరిచర్యలు, ఇలాంటి సేవ విషయాలు ఈ దినాల్లో మనం చూస్తూ వస్తున్నాము. మరి ఇలాంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి మనం ఎలాంటి సేవ చేస్తే మంచిది అనే విషయాల గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందో ఆ విషయాలు మనం కొంచెం ఆలోచించాలి. అందుకనే మనం ఈ దినాల్లో మనము దేవుని సేవకులుగా ఎటువంటి సేవ చేస్తే మంచిది అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. తర్వాత అపోస్తలుడైన పౌలు గురించి మనం కొన్ని విషయాలు మనం చూసాం. అపోస్తలుడైన పౌలు తన సేవ పరిచర్యలో మరి ఎట్లా పరిచయం చేస్తూ వచ్చాడు అనే విషయాల గురించి కూడా మనం చూసాము. అది కొరింథీ పత్రికలో కొన్ని విషయాలు మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. బహుశా కొంతమంది జ్ఞాపకం ఉండొచ్చు. అయినా మంచిది, కొంచెం రివిజన్ చేసుకుంటున్నాం అని అనుకుంటున్నాం. రివిజన్ కొరకు మాత్రమే. మొదటి కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు మరి తాను ఇటువంటి సేవ చేస్తూ వచ్చాడు అనే విషయాల్లో కొరింథీని మాత్రం ఇక్కడ మనం చూస్తూ వచ్చాము. చూడండి, సంఘం ఎదుట ఎట్లాగా తాను తగ్గించుకుంటున్నాడో ఆ విషయాలే ఇక్కడ మనకు రాయబడ్డాయి. అన్నీ ఇప్పుడు చూడం, కానీ కొన్ని విషయాలు మాత్రమే మనం చూస్తాము. చూడండి, 8వ వచనం నుంచి మనం చూస్తున్నాం. 8వ వచనం, ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తి రైతులే, ఇదివరకే ఐశ్వర్యవంతులైతే మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతే, అవును మేము మీతో కూడా రాజమవునట్లు మీరు రాజులు సంతోషమేగా. మరణదండ విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మను అందరికంటే గడపట ఉంచినాడని నాకు తోచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెళ్ళేవారము. చూడండి, ఎంత తగ్గించుకున్నాడు అపోస్తలుడైన పౌలు అంతటి వాడు. మరి కొన్ని సంఘం ఎందుకు మాట చెప్తున్నాడు, మేము క్రీస్తు నిమిత్తము వెళ్ళేవారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. అంటే సంఘాన్ని అంటే కించపరచకుండా, అంటే వారిని అంటే అవమానపరచకుండా వాళ్ళు హెచ్చిస్తున్నాడు, తాను తగ్గించుకుంటున్నాడు. సంఘంలో మనం పరిచయం చేస్తున్నప్పుడు సేవకులుగా మనకి మనం హెచ్చించుకోకూడదు. మనం ఎట్లా ఉండాలంటే మనకు మాదిరిగా ఉండాలి. మన మాదిరి చూపిస్తూ సంఘాన్ని చేస్తే మనం గౌరవించాలి, కనపరచాలి. అప్పుడే సంఘాల్లో సమస్యలు రావు. మరి ఈ కలవరాలు అనేవి మనం ఈ దినాల్లో చూసినట్టుగా ఉండడానికి అవకాశం ఉండదు. అందుకని అపోస్తలుడైన పౌలు పరిచర్యలో ఎటువంటి సంగతులను మరి తాను చేస్తూ వచ్చాడు ఈ విషయాలే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటాడు, మీరు బుద్ధిమంతులు, మేము బలహీనము. 10వ వచనంలో, మీరు బుద్ధిమంతులు, మేము బలహీనము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము బలహీనము. ఈ గడి వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరము, పిలుగుతులు తింటున్నాము, నిలువురు మేము నివాసం లేకున్నాము, స్వాస్థ్యములతో పనిచేసి కష్టపడుతున్నాము, నిర్ణయింపబడి దీవిస్తున్నాము, హింసించబడి ఓర్చుకొంటున్నాము, దూషింపబడి బతిమాలుకొంటున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ కంటగాను ఇప్పటి వరకు పెంచబడి ఉన్నాము. చూడండి, అపోస్తలుడైన పౌలు వారి సేవ పరిచర్యలో మనం చూస్తే విశ్వాసులైన వారి విషయంలో ఎంతగానో మరి తాను గౌరవిస్తూ మరి తాను తగ్గించుకుంటున్నాడు. దినాల్లో మన పరిచర్య కూడా అటువంటిది అయితే చాలా మంచి బాగుంది. కనుక సంఘాల్లో ఎక్కడ చూసినా మరి సేవకుల వలన కొన్ని సమస్యలు వస్తున్నాయి, కలవరాలు వస్తున్నాయి. మరి సంఘానికి చేయవలసిన పరిచర్య, విశ్వాసులు మనం చేయవలసిన పరిచర్య ఏ విధంగా ఉండాలనే విషయాల్లో కొన్ని విషయాల్లో మనము తప్పిపోతున్నాం. కనుక మరి కొన్ని సమస్యలు సేవకులుగా మనం ఎదుర్కొనవలసిన అవసరం కలిగి ఉంటుంది దినాల్లో. అయితే మన అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్యను మనం ఫాలో అవడం ఎంతో మంచిది అనే విషయాల గురించి ఇంతకు ముందుగానే మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఇంకో కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి, మరి అవగాహన చేసుకుంటే చాలా బాగుండు. ఎందుకంటే మన పరిచర్యలో మనం ఎటువంటి పరిస్థితుల్లో పరిచయం చేస్తున్నామో ఒకసారి మనం చూసుకొని, ఒకవేళ మనం అలాగే మంచిదే, లేకపోతే మనం సర్చ్ చేసుకుని
ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుని ప్రభుకి మనం అప్పగించుకుని మరి సమయాన్ని మనం కలిగి ఉంటున్నాము. పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. పిలుపు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇవన్నీ అపోస్తలుడైన పౌలు పరిచర్యలోంచి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఈ పత్రిక అందరిలో సారాంశం మనకు అందరూ తెలుసు. మరి అపోస్తలుడైన పౌలు మరి విశ్వాసమైన వారితో చెప్తున్నాడు, మీరు ఆనందించండి, మరి మరలా చెబుతున్నాం, మీరు ఆనందించినట్టాడు. అంటే ఆయన అయితే శ్రమలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. మరి దేవుని పిల్లలు అయితే ఏమన్నాడంటే మీరు ఆనందించండి అంటాడు. శ్రమలు అయినా సరే, కష్టాలు అయినా సరే, నష్టాలు అయినా సరే ఏం చేయాలి చెప్తున్నాడంటే ఆనందించమంటాడు. అది ఎలా సాధ్యము అంటే, సాధ్యం అంటే అది మరి అందరికీ సాధ్యం కాకపోవచ్చు, మరి అందరికీ మరి అలాగ జరగకపోవచ్చు. అయితే దాని నిజమైన దైవసేవకులు అంటే సాధ్యమే. అందుకోసమే మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇక్కడ మనం మనం చూస్తాము. చూడండి, పిలుపు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి వచనంలో, మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి, అదే సంగతులు మీకు రాయడం నాకు కష్టమైనది కాదు, అది మీకు క్షేమకరం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుస్తులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండి, ఈ చేతను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండి. జాగ్రత్త 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 అన్నాడు. ఎందుకు అలా చెబుతున్నాడు అని అంటే, ఆ దినాల్లో కూడా అపోస్తలుడైన పౌలు పరిచయం చేసిన సేవ చేసిన దినాల్లో కూడా మరి దుర్బోధలు ఉన్నాయి. మరి కపట సహోదరులు మరి వాళ్ళ తంత్రాలు జరిగే సంఘాలు ఉన్నాయి. మరి దేవునికి వ్యతిరేకమైన బోధలు ఉన్నాయి. మరి దేవునికి ప్రజలను మరి తప్పుడు దారి పట్టించే సంగతులు కూడా జరుగుతూ వస్తున్నాయి. అందుకని ఆయన ఏమని చెప్తున్నాడంటే, మీరు జాగ్రత్తగా ఉండమంటాడు. దేవుని సేవకులమైన మనం ఈ దినాల్లో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అన్నీ ఒకే రకమైన సేవకాలు, మరి అందరు చేసేది ఒకే రకమైన సేవకాలు, మరి రకరకాలైన సేవలు జరుగుతున్నాయి. అయితే ఈ దినాల్లో మనం ఏ సేవ చేయాలి, ఎటువంటి సేవ చేయాలి అంటే, అపోస్తలుడైన పౌలు ఏమైతే సేవ చేశాడో దాన్ని మనం చేయాలి, అది అనుసరించాలి. ఇది మరి ఆయన ఎలా సేవ చేస్తూ వచ్చాడు అని అంటే, సేవ 2 రకాలుగా చేయొచ్చు. శరీరానుసారంగా చేయొచ్చు, ఆత్మానుసారంగా కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిచయం ఏంటంటే, నేను ఆత్మను అనుసరించి పరిచయం చేస్తున్నాను అంటాడు. అది శరీరాన్ని ఆస్వాదం చేసుకోవడం లేదని చెప్తున్నాడు. చూడండి ఆ విషయాలు ఇక్కడ కిందకి మనం చూస్తే మనం చూడవచ్చు. 3వ వచనంలో ఎవరైనా చదువుతారా? ఎందుకనగా బాగా చదువు. శరీరమును ఆస్వాదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే చూడండి ఏమంటాడు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలో ఏం చెప్తున్నాడంటే, మనకి శరీరమును ఆస్వాదం చేసుకొనక ఆత్మను అనుసరించి అంటాడు. అంటే శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నేను చేస్తున్న ఈ పరిచయం గురించి నేను చెప్తున్నాను అంటాడు. కానీ ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, మనము చేయాల్సిన పరిచయం ఎట్లా ఉండాలి అంటే ఆత్మను అనుసరించి చేయాలి, కానీ శరీరాన్ని ఆస్వాదం చేసుకుని చేయకూడదు. ఇప్పుడు శరీరం అంటే ఏంటనేది చెప్తున్నాడు 4వ వచనంలో. త్వరగా నేను శరీరమును ఆస్వాదం నాకు కావాలంటే నేను శరీరమును ఆస్వాదము చేసుకునవచ్చు. మరి ఎక్కువగా ఎవరైనా శరీరం ఆస్వాదం చేసుకునవచ్చు కదా, నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చు. శరీరం ఆస్వాదం చేసుకోవడం అంటే ఏమిటంటే, ఇక్కడ చెప్తున్నాడు మరి ధర్మశాస్త్రం అనుసరించి ఇదివరకు తాను చేసిన ఆ శరీరానుసారమైన సేవల గురించి, ఆ పరిచయం గురించి తాను ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి, 8వ దినమున సున్నతి పొందుకుని. ధర్మశాస్త్రంలో 8వ దినాన్ని ఏమో రాయబడిందంటే సున్నతి పొందాలి. తర్వాత ఇశ్రాయేలు వంశం, అన్ని వంశాల కంటే ఇశ్రాయేలు వంశం చాలా గొప్పదని మనకు అందరూ తెలుసు. తర్వాత
బెన్యామీను గోత్రం, గోత్రాలన్నింటిలో కూడా అంటే ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం చాలా శ్రేష్టమైనది. అలా అటువంటి గోత్రంలో పుట్టాడంటాడు. తర్వాత హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయము పరిశీలనై, ఆసక్తి విషయము సంఘము హెచ్చరించేవాడనై, ధర్మశాస్త్రం వాళ్ళని ఈ విషయమే అనింజన ఇతని. కాబట్టి ఇదంతా అంతకు ముందు తను చేసిన సేవ అంతా కూడా ఎటువంటి సేవ చెప్తున్నాడంటే శరీర సంబంధమైన సేవ. అంటే పాత నిబంధనల గ్రంథం అంతా శరీరానుసారమైన సంగతులే మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాయి. కొత్త నిబంధనలో లోపల సంగతులు అంటే ఆత్మ సంబంధమైన సంగతుల గురించి కొత్త నిబంధనలు మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాయి. ఇప్పుడు మన కొత్త నిబంధనలోకి వచ్చాము కాబట్టి మన పరిచర్య, మన సేవ పద్ధతులన్నీ కూడా ఆత్మానుసారంగా ఉండాలి. దానికోసం మరి ఏం చేయాలంటే కొన్ని మనము విడిచిపెట్టాలి, కొన్ని నష్టపరుచుకోవాలి, కొన్ని మరి కాదనుకోవాలి. మరి కొన్ని విషయాల్లో మనము మరి వేరుగా ఉండాలి. అది అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయాలు. ఇక్కడ మనం చూస్తే 7వ వచనంలో అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, ఆయనను ఏవేవి నాకు లాభకరమైననో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ఇక్కడ నష్టం అనే మాట మనం చూసామంటే చాలాసార్లు చెప్తున్నాడు. 8వ వచనంలో కూడా మాట ఉంది, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్నది శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొంచున్నాను. తర్వాత 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక క్రీస్తునందరి విశ్వాసం వల్ల నీతిని అనగా విశ్వాసము బట్టి దేవుని నుంచి నీతి గలవాడినై ఆయన అగ్గుపడి నిమిత్తము యోధుని చేతులను మృతుల నుండి పునరుద్ధానం కలుగునని ఆయన మాణ్య విషయంలో సమానాలను గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధానంలో ఎదుగు నిమిత్తము ఆయన శ్రమలో పాల్గొనడం ఇంటితో ఎదుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని రెండతో సమానముగా ఎంచుకొంటున్నారు. ఇక్కడ నష్టము అంటాడు. చూడండి, దినాల్లో మరి సేవకి అంటే సేవకు వచ్చిన సేవకులు ఏం తలుస్తున్నారంటే దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడటం లేదు, కేవలం సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఏంటి ఆస్తులు ఇస్తారండి, మరి కొన్ని మరి సుఖభోగాలు ఇలాంటి వాటిని మరి కోరుకుని సేవకు వస్తున్నారు కొంతమంది. అందుకని మరి ఎక్కడ చూసినా కలహాలు, మరి కొట్లాట్లు, మరి మనకందరికీ తెలిసిన సంగతి మరి నోటితో చెప్పకూడదు. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు ధనం కొరకు పోరాటం ఎక్కడ చూసినా. కాబట్టి కలహాలు ఎందుకు వస్తున్నాయంటే సేవకులు నష్టపరచుకోవాల్సిన దానికి బదులుగా ఏమనుకుంటున్నారంటే నేను సంపాదించుకోవడానికి సేవకు వచ్చినానంటే కనపడుతున్నారు ఇది నాకు. కాబట్టి సేవకులు ఏం చేయాలంటే సేవకుల యొక్క సేవ, నిజమైన సేవకుల యొక్క సేవ ఎట్లా ఉంటుందంటే కొన్ని విషయాలు ఏం చేయాలంటే వారు నష్టపరచుకోవాలి. అంటే దేవుని కొరకు తమ కాదనుకోవాలి. మరి దేవుని విషయాల్లో కొన్ని విషయాల్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళు వేరుగా జీవించాలి. ఈ విషయాలు కనుక మనం అర్థం చేసుకోకపోతే ప్రీతికరమైన సేవ దేవునికి మనం చేయలేము. మనం ఎటువంటి సేవ చేస్తే సేవ కాదు అది దేవునికి ఇష్టమైన సేవ ఏంటనేది అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏమంటాడంటే నేను నష్టపరుచుకున్నాను అంటాడు. నేను సంపాదించుకున్నది ఏంటంటే క్రీస్తు యొక్క జ్ఞానం సంపాదించుకున్నాడంట. ఆయన నష్టపరుచుకునే విషయాలు చాలా చాలా ఉన్నాయి. శరీర సంబంధమైన విషయాలు బట్టి చూస్తే తాను చాలా గొప్ప విషయంలో పుట్టాడు, గొప్ప వార్తల్లో పుట్టాడు, గొప్పగా మరి సేవ చేశాడు, ధర్మశాస్త్రం అనుసరించి అనేజీలుగా జీవించాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అదంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు తాను ఎలా చెప్పుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంతటి కూడా అది నేను నష్టం అంటున్నాడు. అది లాభం కాదంట. ఎప్పుడు తనను నష్టం ఎంచుకున్నాడు అంటే ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో ప్రభువు యేసుక్రీస్తు వారిని తాను కలుసుకున్నాడో, లేదా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఆయన దర్శించాడో, ఎప్పుడైతే తన జీవితం మార్చబడిందో అప్పటి నుంచి ఈ అంతవరకు తాను శరీర సంబంధంగా చేసిన సేవ అంతా కూడా తన దృష్టిలో ఎట్లా ఉందనంటే అది నష్టంగా తను ఎంచుకుంటున్నాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు మరి దమస్కు మార్గానికి వెళ్తున్నప్పుడు మరి అక్కడ దమస్కులోని విశ్వాసులను
హింసించబోతున్న సమయాల్లో వారి ప్రభు ఆయన దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. మనకు తెలిసిన విషయాలే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ 9వ అధ్యాయము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుగా వినేను. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు దమస్కు మార్గంలో మరి ధర్మశాస్త్ర ప్రకారంగా సేవ చేస్తున్న, శరీర సంబంధంగా సేవ చేస్తున్న అపోస్తలుడైన పౌలును సౌలు ఉన్నప్పుడు ఆయన దర్శించాడు. అందుకని సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుగా విన్నాడు. అప్పుడు 5వ వచనం అంటాడు, ప్రభువా నీ ఎవడు అని అడుగగా ఆయన, నేను నీకు హింసిస్తున్న యేసు. 6వ వచనంలో, లేచి పట్టణానికి వెళ్ళాము, అక్కడ నేను ఏమి చేయాలని నీకు. ఇప్పుడు అంతకుముందు తనంతట తానే నిర్ణయించుకుని, అంతకుముందు తనంతట తానే ఏర్పాటు చేసుకుని, తన ఏర్పాటు ప్రకారంగా సేవ చేస్తూ వచ్చిన ఈయనకు ఇప్పుడు ప్రభువుని క్రీస్తు వారు అంటున్నారు, నువ్వు లేచి పట్టణానికి వెళ్ళు, నీవేం చేయాలో నేను నీకు తెలియజేస్తాను. మన భక్తి గారికి దేవుడు తెలియపరిచిన సత్యం అదే. కాబట్టి నీ అందరికీ ఏమి ఏర్పాటు చేసుకోవద్దు, నీ అందరికీ ఏమి మరి ప్లాన్ చేసుకోవద్దు, ఎవరిని ఏమి అడగవద్దు, ఏ డినామినేషన్తో నీవు కలిసి సేవ చేయదు, సమస్యతో నేను చెప్పిన ప్రకారంగా సేవ చేయి, నేను నీకు సహాయం చేస్తున్నా. ఆ మాట మీద వేసే, ఆ వాగ్దానం మీద వేసే భక్తి గారు సేవ ప్రారంభించినప్పుడు ప్రపంచమంతా కూడా విస్తరించేట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా సేవకులుగా మనంతటా మనం ఏమి కూడా మరి మన సొంతంగా మన సొంత ఏర్పాట్లు, సొంత పద్ధతులు, సొంత ప్రయత్నాలు మనం ఏమి చేయకూడదు. మన యొక్క ఏమంటారు దాన్ని, మన సొంత నీతి ఉంటుంది, ఆ నీతిని ఆదరణ చేసుకుని మనం సేవ చేయకూడదు. కేవలం మనం దేవుని ఆధారపడాలి. దేవుని చెప్పు ప్రకారంగా మన దేవుని మాట చొప్పున, వాగ్దానం చొప్పున మనం సేవ చేయడానికి మనం సిద్ధపరచబడాలి. అలా నేర్చుకున్నాడు అపోస్తలుడైన పౌలు. అలా ప్రభు దగ్గర నేర్చుకున్న తర్వాత అతడు తన జీవితం మార్చబడింది. అప్పుడు అంటాడు, నేను ఇంతవరకు నేను చేసినంత కూడా వ్యర్థం అంటాడు, అది నష్టం అంటాడు, నష్టం ఎంచుకున్నాను అంటాడు. చూడండి, ఇప్పుడంటే 18వ వచనంలో మాట ఉంది, ఇది అధ్యాయం 18వ వచనంలో. అప్పుడే అతని కన్నుల నుండి పరలోక దూరాలుగా దృష్టి కలిగి, ఇప్పుడు ఆత్మీయమైన నేత్రాలు వచ్చినాయి. ఏ నేత్రాలు వచ్చినాయి? ఆయనకి ఆత్మీయమైన నేత్రాలు వచ్చినాయి. అది అపోస్తలుడైన పౌలు జీవితంలో గొప్ప ఏమంటారు, టర్నింగ్ పాయింట్, అది మలుపు అన్నమాట. కాబట్టి అప్పుడే అంటాడు, నేను ఇంతవరకు ఏమో నాకు లాభకరం అన్నట్టుగా నేను సేవ చేస్తూ వచ్చాను, కానీ ఇప్పుడు అదంతా కూడా నా దృష్టిలో లేదా దేవుని దృష్టిలో ఎట్లా కనపడుతుందంటే అంత నష్టంగా ఉందని తను తలుస్తున్నాడు. కనుక మనం నష్టపరచుకోవడానికి సేవకు రావాలి, కానీ మనం లాభం సంపాదించుకోవడానికి మనం సేవకు రాకూడదు. కాబట్టి దీనిలో సేవకులు మరి ఈ విషయాలు మర్చిపోతున్నారు. మరి దైవ సేవలు ఇవన్నీ కూడా మరి వాటిని అర్థం చేసుకోకూడగానే ఏదో సేవ చేస్తున్న వాటికి వెళ్ళిపోతున్నారు. అది మంచిది కాదు. మరి ప్రభు తన యొక్క మరి కృపను దేవుడి మహిమార్థమని చెప్తున్నాను. మరి ఈ వాక్యం ద్వారా, అంటే దమస్కు మార్గంలో ఆన్ ది వే టు డెమాస్కస్ అని ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశారు భక్తి గారు. అది 1968 సంవత్సరంలో. అప్పుడు దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు. సేవకు రమ్మని పిలుస్తుంటే నేను కొంచెం భయపడుతున్నాను. అంటే లోకంలో నేను మరి కొంత ఉద్యోగం చేసుకొని సుఖంగా సౌఖ్యంగా జీవించాలని ఎంతో ఆశతో నేను అంటే చదువుకుంటూ ఏదో కొంత అంటే మంచిగా ఉండాలనే ఉద్దేశం మీద నేను ఆశలతో ఉన్నాను తప్ప సేవకు రావాలని నాకు ఆశ లేదు. అది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు. ఆ సేవ పిలుస్తున్న దినాల్లో నేనేం చెప్తున్నానంటే దేవునితో ప్రభుత్వం ఏం చెప్తున్నానంటే, ప్రభువా మరి అపోస్తలుడైన పౌలుని పిలిచినట్టుగా నాకు తెలియాలి, అప్పుడే నేను ఏం చేస్తాను తెలిసి సేవకు నేను వస్తాను. అంటే ఈ పోరాటం ఇప్పటి నుంచో జరుగుతుంది. ఈ హిబ్రోన్ మెసేంజర్లో ఒక ఆర్టికల్ రాసినట్టు భక్తి గారు అపోస్తలుడైన పౌలుని పిలిచినట్టుగానే
చాలామంది సేవకి మరి పిలవాలని అనుకుంటారు, అది కాదు. అది అపోజిట్ పాలకి ఇవ్వడం పిలుపు. ఒకవేళ ఇప్పుడు నీవు దేవుడు నేను పిలుస్తుంటే నీ వెంటనే దానికి ఏం చేయాలంటే నీ వెంటనే లోపడాలని అందులో ఒక కంక్లూజన్ రాయబడింది. అది నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది. పౌలు వల్లే అంతమంది పిలవాలని లేదు. నీ స్థానంలో, నీ స్థితిలో, నీ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఎలా పిలిస్తే, ఈ పద్ధతిలో పిలిస్తే ఆ పద్ధతులు నువ్వేం చేయాలంటే దేవునికి లోపడాలి. ఆ విషయం నాకు అర్థమైంది. అంటే నేను ప్రభువుకి నేను సమర్పించుకున్నాను. అప్పటికే నాకు ఒక ఉద్యోగం కూడా రెడీగా ఉంది. అది బ్యాంకు ఉద్యోగం. నేను ఈ డిగ్రీ అయిపోయిన వెంటనే నేను బ్యాంకు ఉద్యోగానికి వెళ్ళిపోవాలా, ఇది వెళ్ళాలా సేవ చేయాలా, బ్యాంక్ ఉద్యోగం వెళ్ళాలా ఇలా సేవ చేయాలా, ఈ రెండింటికి తడబడుతున్నా, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సమయంలో దేవుడు నన్ను మరి చదివించినట్టుగా నాకు అర్థమైంది. బ్యాంకు ఉద్యోగం పెట్టుకోవడానికి నేను ఇష్టపడ్డాను. అప్పుడే వెంటనే నా ఉద్యోగానికి సంబంధించిన యోగ్యమైన సర్టిఫికేట్ అన్నీ కూడా నేను చింపి కాల్ చేశాను. ఎందుకంటే ఇక దాన్ని మళ్ళీ ఉద్యోగం ప్రవేశిస్తే ప్రభుకి నేను అవమానం తెచ్చిన అవుతానని చెప్పి వెంటనే సర్టిఫికేట్ అన్ని కాల్ చేశాను. చేద్దంటే నా విశ్వాసం అటువంటిది. మీరంతా కాల్చాలని కాదు, అలా చేయమని చెప్పడం లేదు. అయితే సేవ కొరకు మనం తద్బీర్ అంటే చెత్తపట్టు అనేది మనకి ఎటువంటి పద్ధతిలో మనం సిద్ధపడాలనే విషయాల గురించి నేను చెప్తున్నా. కాబట్టి బ్యాంకు ఉద్యోగం అయితే లాభమే, కానీ సేవ చేయడం అంటే అది నష్టమే ఒక రకంగా. కానీ అపోజిట్ పని ఏమంటాడు, ఇది నష్టం కాదు, ఏది నష్టం కాదు. మరి సేవ కొరకు చేసేది ఆత్మానుసారంగా సేవ చేసేది ఏది నష్టము కాదు, లోకానుసారంగా చేసేది ఏదైతే కూడా ఏమంటది అని నష్టం నేర్చుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనకి శరీర సంబంధమైన మరి సౌకర్యాలు, ఆస్తి పాస్తులు సంపాదించుకోవడం అది మనకి లాభమే. కానీ దేవుని సేవకులకు లాభకరమే కాదు. నిజమైన సేవకులకు అది ఎలా ఉంటుందంటే అది నష్టమే, మనకేమి కలిసి రాదు. అలాగూ మనం అంటే నా 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 విధానంలో చూస్తే దేవుడు నన్ను పిలిచాడు, మరి ఉద్యోగం ఇచ్చాడు, తర్వాత ఈ సర్టిఫికెట్ అన్ని కాల్ చేశాడు, అన్నీ పోయి ఇదంతా కూడా మరి దేవుడు చేసిన లాభం అనుకుంటున్నాను, నేను నష్టం అనుకోవట్లే. అంతకుముందే నా బంధువుల యొక్క అమ్మాయికి ఒక వివాహం కూడా కుదిరింది. వాళ్ళకి ఆస్తి పాస్తులు ఉన్నాయి, అన్నీ ఇస్తూ ఉన్నారు కూడా. కానీ ఈ సేవకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నీకు మా అమ్మాయి ఉన్నారు, అందుకనే వీళ్ళు అమ్మాయి చేసుకోవాల్సి వచ్చింది. ఎవరు రెండో కూతురుని నాకు వివాహం చేశారు. వాళ్ళని నేను ఆశించలేదు. వాళ్ళు కానుకలు కట్టాలని నేను అడిగినట్లేదు. అంతకుముందు ఉన్న వాళ్ళు పాలిస్తూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. ఒకటి అమ్మాయి కాబట్టి అన్ని మీకు అంటారు, నిండి బంగారు మీకు. అదంతా నష్టం, అదంతా నాకు లాభంగా నేర్చుకోలేదు. అంత ఇష్టపడేసి ఏం చెప్తున్నానంటే ఏమి వాస్తవ విషయాలు. మనం నిజమైన సేవకులుగా సేవ చేయాలంటే మన గురి, మన విశ్వాసము కేవలము ఆత్మ సంబంధమైన వాటి అందే ఐశ్వర్యంతులుగా మనం ఉండాలి. కానీ శరీర సంబంధమైన వాటి మీద మనం ఆశించకూడదు. శరీర సంబంధమైన నష్టాలు మనం మరి శరీర సంబంధమైన నష్టాలు పొందిన పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మనం ఏం చేయకూడదంటే మనం నష్టపోకూడదు. ఆ రీతిగా మనం ప్రభు సేవలు మనం సాగిపోవడానికి మంచిది. ఇంకొక విషయం చెప్పాలి. నేను వివాహం చేసుకున్న సమయంలో రోజు నాకు చాలా గిఫ్ట్లు వచ్చినాయి. అంటే సహజంగా అందుకు వస్తాయి కదా, మ్యారేజ్ గిఫ్ట్లు వస్తాయి కదండి, చాలా వచ్చినాయి. అయితే నేను ఒక పైసా కూడా తీసుకోకుండా నేరుగా దేవుని మందిరంలోకి వెళ్ళి కాలుపెట్లో అన్నీ నా పైసా లేకుండా అన్నీ కాలుపెట్టే చూశాను. అంటే మీరు అలాగే చేశారో లేదో నాకు తెలియదు, కానీ అంటే నా విశ్వాసం చెప్తున్నా. దేవునికి ఇచ్చేసాను. నేను ఒక పైసా కూడా నా జేబులో లేదు. మా మ్యారేజ్ అయిన ఆ సమయంలో ఏంటి తర్వాత భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఏమో దేవుడు చూసుకుంటాడు. తర్వాత నీవే ఉన్నావు, నీవే నాకు సాయం చేయాలి. తర్వాత మ్యారేజ్ అయిన కొద్ది కాలానికి మనం ఇక్కడ పక్కన చెట్టువారు అని అక్కడ శాఖ పంపించారు. దారి శాఖ సాబి గారిని, మా దేవుడు అని బాగా తెలుసు. సాబి గారు, సోమన్ సింగ్ గారు వీళ్ళందరూ కలిసి పెద్ద వివాహం చేశారు. అంత మంచిగా జరిగింది. ఇప్పుడు నన్ను సహకరించుకోవాలి పంపించే సమయంలో నా చేతిలో ఒక పైసా కూడా లేదు, వాస్తవంగా చెప్తున్నా. అయితే గుర్రపడి కట్టించి సామాన్లు వేసి మమ్మల్ని కూర్చోబెట్టి సాగడానికి పెద్దలు వచ్చారు.
కూర్చున్నాను కానీ మనసు అంతా కూడా ఎలా ఉందంటే దానికి కిరాయి ఎంత అంటే ₹5 ఇవ్వాలి. అక్కడ టికెట్ ఇవ్వాలి, అక్కడ దిగ్గానే ఎంత ఇవ్వాలి, ₹5 కూడా లేవు జేబులో. ఏం చేయాలా? ఆ మనసులో ఉన్నాను నేను, ప్రభు ఏమీ ఉన్నావు, నేనే సహాయం చేయాలి, ఇంకెవరు చేయాలి. బండి కదులుతుంది. అదే సమయానికి ఒక సహోదరుడు, ఆయన మూర్తి గారని టెలిఫోన్స్లో ఆయన పనిచేసేవాడు, ఇక్కడే ఉండేవాడు. ఆయన గబగబా బండి దగ్గరికి వచ్చి ఆయన జేబులో తీసి ₹5 నోట్లు ఉన్న జేబు పెట్టాడు. ఆ ₹5 నోట్లు అక్కడ పట్టుకెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చేస్తున్నాడు. అలాగే దేవుడు ప్రతి విషయంలో కూడా సహాయం చేసుకోవచ్చు. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మనం నమ్మినప్పుడు, దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంటే మన శరీర విషయాల మీద ఆశపడకూడదు. శరీర విషయాల మీద మనం ఆధారపడినట్టయితే మనం నష్టపోతాం. దానికి ఇవన్నీ నష్టాలు, ఇవన్నీ నష్టాలే కానీ మన లాభకరమైన అపోస్తలుడు పౌలు అంటాడు, నేను శరీర ఆస్వాదన చేసుకోవాల్సినట్టుగా అందరికంటే నేను చేసుకోవచ్చు, కానీ నేను ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా సేవ చేయాలి. కాబట్టి ఇవన్నీ నేను నా దృష్టిలో అవన్నీ ఎట్లా ఉన్నాయంటే అన్నీ కూడా నష్టపరుచుకున్నానంటాడు. మనం నష్టపరచుకోవడానికి ఇష్టపడుతున్నామో సంపాదించుకోవడానికి సేవకు వచ్చామా? దేవుడి సేవకులుగా మనం అర్థం చేసుకోవాలా. మనము ఎన్నో సమస్యలు ఉంటాయి సేవలో, సమస్యలు, కష్టాలు, ఏదైనా ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయి. అది మీకు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. కొన్ని సంవత్సరాలు సువార్త నమ్ముకొని ఆ రోజు రైస్ తెచ్చుకొని భోజనం చేసిన దినాలు ఉన్నాయి మాకు, అంటే మా అనుభవం. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పుడు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉద్యోగం చేసుకుని సంపాదించుకొని సేవ చేస్తే చాలా సుఖంగా చేయొచ్చు. అంటే ఈ దేవుని మీద ఆధారపడడం, సేవ చేయడం అనేది చాలా కష్టం. కానీ అదే లాభం అంటాడు. కనుకనే ఏవేవి నాకు లాభకరములు అనుకున్నానో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం ఏమైనట్టు అయినా నష్టపరుచుకుని అంటాడు అపోస్తలుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చూస్తున్నాం. చూడండి, 9వ వచనం ఏమన్నాడంటే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నానీతిని కాక క్రీస్తునందు విశ్వాసం వలన నీతి అనగడం, విశ్వాసం బట్టి దేవుడు అందించి నీతి గలవాడని ఆయన దగ్గర యుద్ధము. అంటే విశ్వాసంతో అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో సేవలో ముందుకు సాగాలంటే విశ్వాసం ద్వారానే మనం ముందుకు సాగాలి. ఆ విశ్వాసం మరి ఇప్పుడుందా? అటువంటి విశ్వాసంతో సేవ చేస్తున్నావా? విశ్వాసం మీద ఆధారపడి సేవ చేస్తున్నావా? లేక లోక సంబంధమైన కొన్ని ఆధారాల మీద ఆధారపడి సేవ చేస్తున్నావా? అది అంత మంచిది కాదు. కనుక మనం ఆత్మానుసారంగా దేవుని సేవ చేసినప్పుడు అవి మనకి ఎంత లాభకరంగా ఉంటుందని మనం చూస్తున్నాం. 10-11 వచనాల్లో ఏ విధంగా చేస్తున్నాను, మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడినాయి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ విషయంలో మనం ఎట్లా ఉండాలంటే సమానమైన అనుభవం కలిగిన వారి. అంటే అర్థమేంటి? సమానమైన అనుభవం కలిగినటువంటి అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా మరణించారో మాకు తెలుసు. ఎలా మరణించారు? సిలువ వేయబడి, శ్రమపడి, ఆయన మరి రక్తం కార్చి ఆయన చనిపోయారు, ఆయన మరణించారు. 3 దినాలు మళ్ళీ తెలియచారు అనుకోండి. అయితే మనకు కూడా ఇదే అనుభూతి వెళ్ళాలి అంటాడు అపోస్తలుడు పౌలు. అలా వెళ్ళాలంటే ఎలా చేయాలి? మనం చేయవలసింది ఏంటి అని అంటే, ప్రతివాడు ఎవడైనా నాకు శిష్యుడిగా ఉండకూడదా, ప్రతివాడు ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు. ప్రతి దినం కూడా ఆయన శిలువను ఎత్తుకోవాలి. అది శ్రమ. ప్రభు కొరకు మరి సేవ చేసేవాళ్ళు మరి శ్రమల గుండా వెళ్ళాలి. ఆ శ్రమలకి అనుభవించడానికి ఇష్టపడాలి, ఆ శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడాలి. అలాగూ మనం సేవ చేస్తే మరి ప్రీతికరమైన సేవ, అది ప్రభువుకి ప్రీతికరమైన సేవ. ఈశ్వరుడు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడించుకున్నట్లయితే, అంటే నాకు శిష్యుని కొట్టుకున్నట్లయితే ఏం చేయమంటాడు? ప్రతిదినము తన శరీరం ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అది సేవ. అంతేకాదు ఊరికే మనం సేవ అంటే మనము అది సరిపోదు. దాని కొరకు మనకు క్రైమ్ చెల్లించాలి. మనం చెప్పాలంటే మన క్రైమ్ చెల్లించాలి. ఆ క్రైమ్ చెల్లిస్తేనే దేవుడు నిలున్నప్పుడు వాడుకుంటాడు. అంతేకాదు ఊరికని సేవ తెలియని మాత్రం ఎవరిని దేవుడు వాడుకోడు. దాని కొరకు తగిన మూల్యం మనం చెల్లించాలి. ప్రభుకి ఇష్టకరమైన ప్రీతికరమైన సేవ మనం చేయాలి.
ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం జీవించాలి. అప్పుడే ఆయన ప్రీతికరమైన సేవ చేయాలి. లేకపోతే ఆయన ఎటువంటి వాడు దహించు ఎటువంటి చెప్పండి, ఆయన చూడట్టుగా ఉంటాడు. కానీ ఇప్పుడు ఒక టైం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే సమస్యలు కూడా కాల్చి వేస్తాయి. జాగ్రత్త, మనం బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. మనం కనుక సేవ సరిగ్గా చేయకపోతే ఈ లోకంలో మనం దేవుని చిత్తానుసారంగా కాకుండా, దేవునికి అనుకూలమైన సేవ కాకుండా మనకు అనుకూలంగా సేవ చేసేవాళ్ళకు అదంతా ఒక దినాన్ని అయిపోతుంది, ఆగిపోతుంది. కనుక మనం అర్థం చేసుకోవాలి ఎలా సేవ చేస్తున్నాం, ఎటువంటి సేవలో ముందుకు సాగుతున్నాం. చూడండి 10-11 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ రోజు చేత నేను వృత్తుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగునని ఆయన మాన్వేషంలో సమాన అనుభవం కలవాడిని ఆయనను ఆయన పునరుద్ధానం కలుగును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడంట. ఏం చేయాలంటే మనం యేసుక్రీస్తు వారి శ్రమలు ఏం చేయాలంటే మనం పాలు పొందాలా. ఆ శ్రమలు మనం తప్పించుకోవడానికి చూసుకోకూడదు. శ్రమ వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే శ్రమలు వస్తే అయిపోతారు. ఈ స్థలం బాగోలేదు అనుకోండి, ఇక్కడ పరిస్థితులు బాగోలేదు అనుకోండి, ఈ సంఘం బాగోలేదు అనుకోండి, ఈ శ్రమను తప్పించి నీకు చోటుకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ వస్తారు. అంటే బాగున్నాక కేటకం అది ఆ శ్రమ అనకూడదు. చూసారా, అది శ్రమైనా బాధ అయినా కష్టమైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే చేయాలా, అది అనిపించాలి. అది దేవుని చిత్తం. నీ ఏడల నా ఏడల దేవుని చిత్తం. మరి దేవసేవలు మరి మారిన దినాల్లో మేము సేవ చేశాం కాబట్టి ఆయన ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళిపోయాం. ఆ దినాలు సంఘాలు లేవు, మరి రిసోర్స్ లేదు, మరి సేవ లేదు. అయినప్పటికీ పలానా చోటికి వెళ్ళు అంటే వెళ్ళిపోవడమే. తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. అక్కడ ఎన్ని కష్టాలు పడినా అది దేవుడు చూసుకుంటాడు అంతే. ఆ మాట మీద బేస్ అయిపోయేవాడు. ఈ దినాల్లో సుఖాలు కోరుకుంటున్నారు, సౌఖ్యాలు కోరుకుంటున్నారు. ఎక్కడ బాగుంటుంది, ఎలా ఉంటే ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎంత మంచిగా ఉంటుంది, ఎక్కడ ఎలా ఉంటుంది, ఇంకా ఇవన్నీ అవసరం లేదు. నిజమైన దేవుని సేవకుడికి దేవుని బిడ్డలుగా మనం ఆయన శ్రమలలో పాలు భావించకుండా ఎలా ఉండాలి చెప్పండి. మనం ఏం కోరుకోవాలి? యేసు ప్రభువు వారి యొక్క శ్రమలు మనకు అందరూ తెలుసు. ఆయన ఎటువంటి శ్రమలు పెట్టాడు తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన శ్రమలు మనకు తెలుసు. ఆయన ఎటువంటి శ్రమలు కూడా వెళ్ళాడనే విషయం మనకి అందరికీ బాగా నోటెడ్. మనం బోధిస్తాం కానీ అందులో మనం ఎంచడానికి ఇష్టపడం. అది పద్ధతి కాదు. బోధించడం సులువే. బోధించడం అనేది పెద్ద సమస్య కాదు, ఎవరైనా బోధిస్తారు. అయితే అనుభవపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో మనం బోధించాలి. అది చాలా ప్రాముఖ్య విషయం. 2 కొరింథీ 11లో మనం చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాము 23వ వచనంలో 22వ వచనంలో వారి హెబ్రీయుల నేను హెబ్రీయుడని, వారి ఇశ్రాయేలుల నేను ఇశ్రాయేలుడని, వారు అబ్రహాము సంతానమా నేను అంటువాడని, వారు క్రీస్తు పరిచారకులుగా వెలువని మాట్లాడుతున్నాను. నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకులను విశేషంగా ప్రయాసపడుతుంది. మరి అనేక పర్యాయములు చేస్తాలు ఉంటుంది, అపరిమితంగా దెబ్బతింటుంది, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటుంది. యూదుల చేత మరి 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది. 3 బేతంతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి వాళ్ళు సముద్రంలో గడిపుతుంది. అనేక ప్రయాణంలోను నదులలోనైనను ఆపదలోను, గంగలోనైన ఆపదలోను, నా స్వజనుల ఆపదలోను, అనిజనుల ఆపదలోను, పట్టణం ఆపదలోను, అరణ్యం ఆపదలోను, సముద్రం ఆపదలోను, కప్ప సముద్రం ఆపదలోను ఉంటుంది. తర్వాత అంటాడు ప్రయాసంతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దెబ్బలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరతోనూ ఉంటుంది. ఇంకో చెప్పవలసినవి ఇందులో ఒకటైనా మనము ఇష్టపూర్వకంగా అనిపించడానికి ఇష్టపడతాం. ఇవన్నీ మనకు వద్దు. కారణం ఏంటంటే మనం ఏదో చేసామని పేరు సేవ చేయడం, ఇల్లు ఒక ముగించడం అంతే చాలు. కానీ మనం చేయవలసిన సేవ ఏంటి? ప్రీతికరమైన సేవ. జ్ఞాపకం చేస్తుంది. సేవ చేసేటప్పటి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. అది నిజమైన సేవ. సేవలు విన్నానని అనేక మంది చేస్తున్నారు, అనేక రకాలు చేస్తున్నారు. అయితే నీవు చేయవలసిన సేవ ఏంటి? అపోజిట్ పౌలు చేయవలసిన సేవ లాంటిది. కనుక మనము ఇటువంటి అనుభవాలు గుండా మనం మరి అనుభవపూర్వకంగా మనం వెళ్ళి ప్రభు సేవలో ముందుకు సాగితే దానివల్ల మనకి ప్రభు దగ్గర మనకి బహుమానం. అందుకోసమే మనం ఏంటంటే
మనం సేవ అంటే ఏంటో మనం అనుకున్నట్టుగా కాదు, కానీ దేవుని వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా చేస్తే అది మంచిదని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నాం. తర్వాత మనం చూస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. 13వ వచనంలో చూస్తున్నాం, చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని తలంచుకున్నాను, ఒకటి చేర్చున్నాను, వెనుకొన్నవు మరిచి ముందున్న వాటి కొరకై. ఇదివరకు ఏదో చేసి చేశానని సంతృప్తి పడకూడదు కానీ ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. ఆ ముందు చేయవలసిన సేవ కొరకు ఏం చేయాలంటే మనం ఎగిరి పడాలి. వెనుకున్న వాళ్ళని ఏం చేయాలా? మర్చిపోవాలా. ఇప్పటికి కూడా మర్చిపోవాలా. ముందున్న వాటి వరకు ముందుకు సాగాలి. సేవకులుగా ఇది నేర్చుకోవాలి. అప్పుడే మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మనం చెప్పగలం. ఏంటది? 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునిక్కలు బహుమాన పనులని గురి ఎద్దుకే పరిగెత్తు. మన గురి ఎద్దుకు మనం పరిగెత్తాలి. అనవసరంగా గాలికి పోటున్నట్టుగా పరిగెట్టకూడదు. మనం చేసేది యథార్థమైనదిగా, దేవుని చిత్తానుసారమైనదిగా, తర్వాత దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తే మన గురి ఎద్దుకు వెళ్తాం. అక్కడ మాకేమున్నాయంటే బహుమానాలు ఉన్నాయి. ప్రభు దగ్గర వాటిని మనం పంచుకుంటాం. ఆఖరికి మాట చదువుకొని ఈ సమయాలు పంచుకుంటాం. చూడండి 17వ వచనం, 17 అందరూ చదువుకుంటాం. 17, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను మీకు మాదిరి ప్రకారం నడుచుకున్న వారిని గుర్తుపెట్టి చూడండి. కాబట్టి అపోస్తలుడు చెప్తున్నాడు, సహోదరులారా మీరు ఏమంటాడు? నన్ను పోలి నడుచు. కాబట్టి ఆయన పోలి, ఆయన సేవను పోలి మనం నడుచుకుంటే గురు దగ్గరికి చేరుతాము. ప్రభు దగ్గర నుంచి బహుమానాలు పొందుతాము. ప్రభావితంగా మనం సహాయం చేయగలుగుతాం. మంచిది. ఒక పాట పాడుకుంటాం. ఆ తర్వాత మనం ప్రార్థనలో కొనసాగించబడతాం. పుస్తకాల్లో 740. నీ సిలువే నాకు శరణిచ్చు. సిలువే